మీ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌లో జీకే పోర్షన్‌లో సిలబస్‌లో దేర్ ఈస్ వన్ గుడ్ స్మాల్ థింగ్ దట్ ఈస్ ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్. ఈ ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్‌లో మీరు ఎంత చదువుతారు? ఏమని చదువుతారు? యెస్. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ టాపిక్స్ దట్ విచ్ ఆర్ అండర్ ద స్కోప్ ఆఫ్ దిస్ టాపిక్. రైట్? ఈ టాపిక్ నైబరింగ్ కంట్రీస్‌లో చాలా ఉన్నాయి. బట్ ప్రయర్ టు దట్ మీ యొక్క ఎఫ్‌డిఎఫ్ఎస్ ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ అయిపోతే మనకు నిజంగా అంటే స్పెసిఫిక్‌గా ఏం అడుగుతున్నాడో తెలుస్తుంది. కానీ అండర్ ద స్కోప్‌లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ విచ్ యూ నీడ్ టు ఫస్ట్‌లీ కవర్ ఆర్ దీస్. ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్‌లో అట్ ఎ క్విక్ గ్లాన్స్ వి షల్ కంప్లీట్ ఇట్ అండ్ బట్ యెస్ యూ హావ్ టు వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. అగైన్ కొద్దిగా నాకు బాలేకపోయింది. ఇప్పటికి అంటే ఇప్పటికి ఓకే. బట్ యెస్ అందుకు కొద్ది గ్యాప్ తీసుకోలేదు. వచ్చింది. నౌ లెట్ వి బిగిన్ దిస్. నరననననన. ఓకే. దిస్ ఇస్ ఇట్. ఐ ఫార్మల్లీ యూ ఆల్ వెల్కమ్ ఐ ఫార్మల్లీ వెల్కమ్ యూ ఆల్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్. ఫస్ట్ వన్. రైట్. ఎక్కడికి వెళ్ళాము? రైట్. దిస్. ఐ థింక్ యూ కెన్ సీ దిస్. దీన్ని కొద్దిగా ఇట్లా పక్కకి తిప్పేనా? ఇంకా ఇట్లా వచ్చేసేనా? సో దట్ దిస్ ఐ కెన్ మేక్ లైక్ దిస్. మీకు కనిపిస్తుందా ఇది? యెస్. ఓకే. నౌ ఇట్ ఈస్ ఓకే. సీ పాకిస్తాన్. పాకిస్తాన్ యొక్క ఇంత చాలా? యెస్. ఆ! పాకిస్తాన్. పాకిస్తాన్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవాలా, ముందుకెళ్ళిపోవాలా. ఈ యొక్క పీడీఎఫ్‌ని మీరేది రాసుకోవద్దు. ఈ పీడీఎఫ్ అంటే ఈ స్లైడ్ ఏదైతే స్లైడ్ షాట్ ఉందో ఆర్ దీన్నేమంటారు మైండ్ మ్యాప్. మైండ్ మ్యాప్‌ని నేను మన ఫ్రీ బ్యాచ్‌లో అప్‌లోడ్ చేసేసుంటా తీసేసుకోండి. రైట్. పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్. ఇది మీకు తెలిసిందే. ఏరియా 7.96 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే. హాస్ 4 ప్రావిన్సెస్ ఆర్ స్టేట్స్. రిలీజియన్ ఇస్లాం. బార్డర్ స్టేట్స్ లద్దాఖ్, జేఎన్‌కే. రైట్. జేఎన్‌కే, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. డోంట్ వరీ. ఈ బార్డర్ స్టేట్స్ ఇవన్నీ జియోగ్రఫీ మాట్లాడేటప్పుడు మనకు తెలుస్తాయి. ఇక్కడ మనం వాట్ ఇస్ దిస్ ఆర్టిఫిషియల్‌గా చదవాలి కాబట్టి చదువుతున్నాం. పాకిస్తాన్‌కి లద్దాఖ్, జేఎన్‌కే, పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. ఇవన్నీ పాకిస్తాన్ బార్డర్ స్టేట్స్. బార్డర్ లెంత్ ఎంత అంటే 3323. గుర్తుపెట్టుకోవాలి 3323. కరెన్సీ పాక్ రూపీ. అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ. ప్రెసిడెంట్ ఎవరు? పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఆసిఫ్ అలీ జర్దారీ. హి ఈస్ అ 14థ్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్. రైట్. అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ టు బి గెట్టింగ్ ఎలెక్టెడ్ ట్వైస్. 2 సార్లు ఎలెక్ట్ అయిన ఫస్ట్ ప్రెసిడెంట్ ఈస్ ఆసిఫ్ అలీ జర్దారీ. బట్ ఆన్ అ వాట్ ఈస్ దిస్ క్రోనలాజికల్ వే 14థ్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ ఆసిఫ్ అలీ జర్దారీ. రైట్. ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్. ఫారెన్ మినిస్టర్ ముహమ్మద్ ఇషక్ దర్. ఫైనాన్స్ మినిస్టర్ ముహమ్మద్ ఔరంగజేబ్. యెస్. మీరు చదివినంటే మీకు ఇది రివిజన్‌లా ఉంటుంది. ఇఫ్ నాట్, యెస్, డోంట్ వరీ. దేర్ ఈస్ అ వన్ స్టాప్ సొల్యూషన్ దట్ విచ్ వి ఆర్ గోయింగ్ టు డూ దిస్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? కాబూల్. నెక్స్ట్ పాకిస్తాన్ క్యాపిటల్ ఏంటి? గుర్తుండాలి. ఇలా ఒకటొచ్చిన తర్వాత ఇంకోటి మర్చిపోకూడదండోయ్! పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్. రైట్. దీని యొక్క వాట్ ఈస్ దిస్? దీన్ని ఓ పని చేస్తా. దీన్ని టేబులర్ కాలమ్‌లో మీకు ఇచ్చేకి ట్రై చేస్తా. ఇది ఇస్తా. దీన్నే టేబులర్ కాలమ్‌లో లైక్ పాకిస్తాన్ రైట్. ఇక్కడ ఉన్నాయి కదా ఇవి. సపోజ్ కంట్రీ, క్యాపిటల్ ఇలా ఇచ్చేసి ఇది పాకిస్తాన్ క్యాపిటల్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఏంటి? నెక్స్ట్ బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటి? కరెన్సీ ఏంటి? జిగ్‌జిగ్ ఇట్లా ఇచ్చేకి ట్రై చేస్తా. సో దట్ ఇట్ విల్ బి లుకింగ్ ఈజీ. బట్ చదువుకోవడానికి ఇది విల్ సీ దిస్. ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ కాబూల్. ఆఫ్ఘనిస్తాన్ ఏరియా 6.52 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్. గమనించండి ఇదేమో 8 దగ్గరకుంది. ఇదేమో 6.5 దగ్గరలో ఉంది. సో పాకిస్తాన్ ఏరియా వైస్ పెద్దది. 8 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్ అరౌండ్. ఇది 6.5 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్. పాకిస్తాన్‌కి ఎన్నున్నాయి? 4 ప్రావిన్సెస్ ఉన్నాయి. డివిజన్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్‌కి 34 ప్రావిన్సెస్ ఉంటాయి ఆర్ స్టేట్స్ ఉంటాయి. రైట్. ఇండియాకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28, 29. డూ కన్‌ఫ్యూజ్డ్ రైట్? యూ టెల్ మీ ఇన్ ఎ కామెంట్ సెక్షన్. రైట్. ఆ కామెంట్ సెక్షన్‌లో మీరు రాసేసేయండి. నా గొంతు కొద్దిగా పోయింది. డోంట్ వరీ. రైట్. ఆ! ఆఫ్ఘనిస్తాన్ రిలీజియన్ ఇస్లాం. బార్డర్ స్టేట్స్ ఎన్నున్నాయి? రెండే ఉన్నాయి. అండ్ ఈ బార్డర్ స్టేట్స్‌తో షేర్ చేసుకునే బార్డర్ లెంత్ ఎంత అంటే 106 కిలోమీటర్స్. ఈ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా మధ్యలో ఒక వాట్ ఈస్ దిస్ బార్డర్ ఉంటుందే దాన్నేమంటామంటే దురంద్ లైన్ అంటాం. ఆర్ డ్యూరండ్ లైన్. వాటెవర్ ఇట్ ఈస్. కరెన్సీ ఆఫ్ఘానీ. అఫీషియల్ లాంగ్వేజ్ పాస్టో ఆర్ దరి. ఆఫ్ఘనిస్తాన్ అనేది మనకిదేమైపోయింది? వాట్ ఈస్ దిస్? తాలిబాన్ చేతిలోకెళ్ళిపోయింది. అగైన్ నేను చెప్తే ఏముంది? తాలిబాన్ చేతిలోకి ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు వెళ్ళింది? రైట్. ఆ ఇయర్ నాకు మెన్షన్ చేయండి. ఆఫ్‌కోర్స్
తాలిబాన్ అనేది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేది తాలిబాన్ రూల్‌లో ఉంది. తాలిబాన్ రూల్‌లో సుప్రీం లీడర్ ఆర్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరు అంటే హిబాతుల్లా అఖుండ్జాదా. హిబాతుల్లా అఖుండ్జాదా. ఇది పెద్దగా అడగరు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండే అఫీషియల్స్‌ని ఎక్కువ అడగడు. ఎందుకైనా మంచిది అడిగితే ఏం చేయలేమని గుర్తుపెట్టుకోవడమే. ఇది అంత లేదు. ఇది లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఆఫ్ఘనిస్తాన్‌లో. సుప్రీం లీడర్ హిబాతుల్లా అఖుండ్జాదా. ప్రైమ్ మినిస్టర్ హసన్ అఖుంద్. ఫారెన్ మినిస్టర్ ప్రస్తుతానికైతే ఎవరు లేరు. డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు హాజీ ముల్లా నసీర్ అఖుంద్. రైట్. హాజీ ముల్లా నసీర్ అఖుంద్. రైట్. ఇవి ఇంపార్టెంట్ ఆఫ్ఘనిస్తాన్‌లో. బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ యొక్క ఇది ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంటే. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా మీకు తెలిసిందే. బంగ్లాదేశ్ ఏరియా 1.44 స్క్వేర్ కిలోమీటర్స్. 144. 144 ఈస్ 12 స్క్వేర్. సో, స్క్వేర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఉందంటే బంగ్లాదేశ్. 144 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్. రైట్. బంగ్లాదేశ్ ఎన్ని ప్రావిన్సెస్ ఉన్నాయి? 8 ప్రావిన్సెస్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో 34 ఉన్నాయి. పాకిస్తాన్‌లో ఎన్నున్నాయి? 4 సీ 4. 4. ఇక్కడ 34. 4 అండ్ 34. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. రైట్. బంగ్లాదేశ్‌లో 8 ఉన్నాయి. రైట్. ఇంకేమున్నాయి? రైట్. బంగ్లాదేశ్ రిలీజియన్ ఇస్లాం. మేజర్‌గా ఇస్లామే ఉంటాయి. మీకు తెలుసు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇస్లామే ఉంటాయి. బంగ్లాదేశ్ యొక్క బార్డర్ స్టేట్స్ 5 స్టేట్స్‌తో షేర్ చేసుకుంటుంది. అస్సాం, వెస్ట్ బెంగాల్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ. మీకు ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అనంటే రైట్. యాహ్! ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది వెస్ట్ బెంగాల్ ఉంటుంది. దీనిపైన వాట్ ఈస్ దిస్? ఇక్కడ అస్సాం ఉంటుంది. రైట్. అస్సాం ఉంటుంది. నెక్స్ట్ అస్సాం కాకుండా మిజోరాం, యాహ్! త్రిపుర, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరాం. ఈ 5 1, 2, 3, 4, 5 యెస్. ఈ 5 స్టేట్స్‌తో మనకు 4097 కిలోమీటర్స్ షేర్ చేసుకుంటుంది. డోంట్ వర్రీ. నెక్స్ట్ వీడియోలోనో ఎప్పుడైనా మీకు మ్యాప్ తీసుకొని చెప్పేస్తా. సో దట్ ఇట్ విల్ బి ఇప్పుడే చెప్పేస్తా. ఎందుకంత? వెయిట్ ఎ మినిట్. యాహ్! ఇప్పుడు ఓకేనా? నౌ ఇది కొద్దిగా చేంజ్ చేస్తా. నౌ మనం ఏం చూస్తున్నాం? బంగ్లాదేశ్ చూస్తున్నాం. సో, బంగ్లాదేశ్‌కొస్తా. బంగ్లాదేశ్ ఇక్కడుందా? ఐ థింక్ యూ కెన్ సీ దిస్. యూ క్యాన్ సీ దిస్. రైట్. ఆ! మ్యాప్ చెప్పేదానికంటే చూపిచ్చేది కరెక్టేమో అనిపించింది. రైట్. ఇక్కడ చూడండి. దీన్ని మనం స్కెచ్ వేద్దాం. సపోజ్ యెస్. ఇక్కడ చూడండి వెస్ట్ బెంగాల్‌తో వస్తోందా? వెస్ట్ బెంగాల్‌తో వస్తుంది. రైట్. ఇదంతా వెస్ట్ బెంగాల్. నెక్స్ట్. హ్మ్. యాహ్! వెస్ట్ బెంగాల్ ఇదంతా వెస్ట్ బెంగాల్. రైట్. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ మేఘాలయ వస్తాం చూడండి. మేఘాలయ. మరి ఇక్కడ అస్సాం ఎక్కడుంచారంటే ఈ చిన్న పోర్షన్‌లో అస్సాం ఉంది. తర్వాత త్రిపుర. రైట్. నెక్స్ట్ మిజోరాం. మిజోరాం. ఎంతవరకు మిజోరాం ఉంది? ఇంతవరకు ఉంది. రైట్. ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5. 5 స్టేట్స్‌తో ఎంత షేర్ చేసుకుంటుంది? 5 స్టేట్స్‌తో ఇట్ ఈస్ షేరింగ్ 4097 కిలోమీటర్స్. సో, టోటల్‌గా ఇది 4097 కిలోమీటర్స్ షేర్ చేసుకుంటుంది. ఓకే. ఇదొక్కటే కాదు గదా! ఇక్కడికొచ్చేసరికి మనకు వాట్ ఈస్ దిస్? ఆఫ్ఘనిస్తాన్ ఉంది. రైట్. ఆఫ్ఘనిస్తాన్ ఉంది. యెస్. ఇది తజికిస్తాన్. మీకు కనిపిస్తోందా? నో కనిపించట్ల. రైట్. ఇంతవరకు ఓకే. ఆ! ఇది పాకిస్తాన్. పాకిస్తాన్‌తో ఏమేమి షేర్ చేసుకుంటుందనేది తెలియాలి. ఇక్కడ చూడండి. ఇది ఇంతుందే ఇట్లా. ఇది. ఈ చిన్న పోర్షన్ ఉంది చూడండి. ఈ చిన్న పోర్షన్. ఈ చిన్న పోర్షనే ఆఫ్ఘనిస్తాన్ షేర్ చేసుకునేది. ఆఫ్ఘనిస్తాన్ షేర్ చేసి ఇది 106 కిలోమీటర్స్ ఉంటుంది. చూడండి. ఆఫ్ఘనిస్తాన్ ఉందా లేదా? ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్స్. ఆఫ్ఘనిస్తాన్ షేర్ చేసుకునే బార్డర్ లెంత్. ఈ మధ్యలో ఒక లైన్ ఉంది చూడండి. చూపించాను గదా! ఈ లైన్. ఈ లైన్‌ని ఏమంటామంటే దురంద్ లైన్ అంటాం. దురంద్ లైన్. రైట్. ఇక్కడ ఉంది గదా! ఇది. రైట్. అదే పాకిస్తాన్‌కొచ్చేసరికి ఇది ఎన్ని స్టేట్స్‌తో షేర్ చేసుకుంటుందనంటే ఓన్లీ 2 స్టేట్స్ లద్దాఖ్ అండ్ పీఓకే. ఇది తెలుసు మీకు. వేర్ ఇస్ ఇట్? యెస్. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది మీకు తెలుసు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ లద్దాఖ్. లద్దాఖ్ పోర్షన్ కొద్దిగుంది. హెన్స్ ఇక్కడ ఇదేమైపోతుంది పీఓకే అండ్ లద్దాఖ్ రెండిటితోనూ షేర్ చేసుకుంటుంది. కానీ పాకిస్తాన్ ఉందే, ఈ పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఇట్ షేర్స్ హౌ మచ్? ఇట్ షేర్స్ 7 పాయింట్ ఓకే. నో ఇట్ ఈస్ 3323. 3323. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. బంగ్లాదేశ్ 4097, 4097. పాకిస్తాన్ 3323నే. రైట్. కానీ 5 స్టేట్స్‌తో మనకు ఇది షేర్ చేసుకుంటుంది. రైట్. ఎట్లా? చూద్దాం. సీ హియర్. ఫస్ట్ వాట్ ఇస్ దిస్? లద్దాఖ్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ పంజాబ్. ఇంతవరకు మీకు తెలిసిందే. రైట్. రాజస్థాన్ అండ్ గుజరాత్. రాజస్థాన్ అండ్ గుజరాత్. ఇది మీకు కనిపించట్లే గదా! జస్ట్ ఎ మినిట్. రైట్. ఇంతవరకు ఓకేనా? యెస్. ఇక్కడ చూడండి. 1, 2, 3, 4, 5. 5 స్టేట్స్‌తో మనకు 3323 కిలోమీటర్స్ షేర్ చేసుకుంటుంది. రైట్. ఇది మీకు గుర్తుండాలి.
ఇంతవరకు మీకు గుర్తుంటే హమ్మయ్య! చాలు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా మ్యాప్ పాయింటింగ్‌లో మనం చూసుకుంటే మనకు ఆర్టిఫిషియల్‌గా గాకుండా బాగా గుర్తుంటుంది. రైట్. ఇంతవరకు ఓకేవా? ఓకే. 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 ఇది మీకు కనిపించట్లా. ఇప్పుడు దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తా. రైట్. ఇంతవరకు ఓకే గదా! ఇంతవరకు ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ బంగ్లాదేశీ టకా. అఫీషియల్ లాంగ్వేజ్ బెంగాలీ. వైశాలి. బెంగాలీ. రైట్. ఓకే. ఓకే. నో కమింగ్ హియర్. బంగ్లాదేశ్ ఈస్ వాట్ ఈస్ దిస్? అఫీషియల్ లాంగ్వేజ్ ఈస్ బెంగాలీ. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సెక్షన్. ఇదంతా స్టాటిక్ సెక్షన్ అయిపోతుంది. ఇది కరెంట్ అఫైర్స్. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఎవరండి? మొహమ్మద్ షహాబుద్దీన్. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? షేక్ హసీనా. బట్ ఇవన్నీ ఎర్స్ట్‌వైల్. సర్ ఇవి ఇప్పుడు కాదు కదా! అంటే క్వెషన్ పేపర్ ఇప్పుడు సెట్ అయ్యి ఉంటుందా? నో. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మేబీ ఎక్స్ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా అడగొచ్చు. ఇప్పటిది కూడా నేనిస్తా. అదేం పెద్ద విషయం కాదు. బట్ యాస్ సీజీఎల్ యాస్ పర్ ద సీజీఎల్ ఈస్ కన్సర్న్డ్ క్వెషన్ పేపర్ ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది కాబట్టి యెస్. ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, ఫారెన్ మినిస్టర్ హసన్ మహమూద్, ఫైనాన్స్ మినిస్టర్ మొహమ్మద్ అలీ. ఆఫ్‌కోర్స్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఇంటరిమ్‌లో రన్ అవుతుంది. వీళ్ళందరూ తీసేశారు. ఓన్లీ ప్రెసిడెంట్ ఉన్నారు. మహమ్మద్ షహాబుద్దీన్. రైట్. బంగ్లాదేశ్ గురించి ఇది. చైనా. చైనా క్యాపిటల్ ఏంటి? బీజింగ్. ఏరియా ఎంత? 95.97 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్. 95.97 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే. ఎన్ని? 34 ప్రావిన్సెస్ ఉన్నాయి. 34. దో ఇంత ఏరియా ఉన్నా గూడా ప్రావిన్సెస్ మాత్రం తక్కువున్నాయి. లైక్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్‌లో గూడా 34 ఉన్నాయి. 34 గదా! 34 ప్రావిన్సెస్. నాకు గుర్తుంటుంది. రైట్. ఓకే. 34 ప్రావిన్సెస్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే 23 ప్రావిన్సెస్ ఉన్నాయి. 5 అటానమస్ రీజియన్స్ ఉన్నాయి. 4 డైరెక్ట్ కంట్రోల్డ్ మునిసిపాలిటీస్ ఉన్నాయి. 2 స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్ ఉన్నాయి. అవే హాంకాంగ్ అండ్ మకావ్. ఓకే. చైనా రిలీజియన్ ఏంటి? బుద్ధిజం. యాక్చువల్‌గా చైనా అనేది ఏథియిజంని నమ్ముతుంది. అంటే గాడ్ లేడు అనేది. బట్ ఉన్న దాంట్లో ఎక్కువ ప్రివైల్ అయింది బుద్ధిజం. నెక్స్ట్ టావోయిజం. నెక్స్ట్ క్రిస్టియానిటీ. చైనా బోర్డర్ స్టేట్స్ ఏంటనంటే 5. 5. 5కి మించి ఎక్కడైనా పోతున్నాయి ఇప్పటి వరకు లేవు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హింప్రాడ్ అని రాసాను. ఎందుకంటే ఇంక పెద్దగా రాయకుండా. హిమాచల్ ప్రదేశ్ అండ్ లద్దాఖ్. ఇది ఎట్లా? ఏంటి? అనేసి ఒకసారి చూద్దామా? చూసేద్దాం. రైట్. ఇది చైనా. చైనా మీకు అర్థమైంది కదా! చైనా. ఓకే. ఇంతవరకు ఓకేనా? యెస్. చైనా. చైనాలో చూడండి ఏమేమొస్తున్నాయో. వెయిట్ ఎ మినిట్. యెస్. ఆ! ఒకటైతే కన్ఫర్మ్. ఇది. ఇదైతే చైనాతో వస్తుందా? 1. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వస్తుందా? 2. నెక్స్ట్ ఉత్తరాఖండ్ వస్తుందా? యెస్. 3 తర్వాత ఇది చూడండి నేపాల్ ఉంది. నేపాల్ మనకు సంబంధం లేదు. 1, 3 సిక్కిం ఉందా? సిక్కిం ఉంది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఉందా? అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఇంతకు మించి ఇంకేముంది? దట్స్ ఇట్. దట్స్ ఇట్ గైస్. 1, 2, 3 1, 2, 3 4, 5. సో, 5 టోటల్ 5. 5 కంట్రీస్ 5 స్టేట్స్ చైనాతో బోర్డర్ షేర్ చేసుకుంటాయి. అండ్ దాని బోర్డర్ లెంత్ ఎంత అంటే 3488 కిలోమీటర్స్. బోర్డర్ లెంత్ ఎంత భయ్యా అంటే 3488 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది 3323 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది 4097 స్క్వేర్ కిలోమీటర్స్. ఛీ! స్క్వేర్ ఎందుకొచ్చింది? కిలోమీటర్స్. ఆ! చూడ్డానికి చిన్నగున్న బంగ్లాదేశ్ చూడండి ఎంత బోర్డర్ షేర్ చేసుకుంటుందో. బోర్డర్ లెంత్ ఎక్కువ బంగ్లాదేశ్‌లో ఉంది ఇప్పటి వరకు. దాన్ చైనా. బికాజ్ నేపాల్ ఉంది కాబట్టి. ఓకే. నెక్స్ట్. ఇంతవరకు ఓకేనా? ఓకే. నెక్స్ట్ చైనీస్ కరెన్సీ. చైనీస్ కరెన్సీ ఏంటి? చైనీస్ యువాన్ ఆర్ రెన్మిన్బి. రైట్. అఫీషియల్ లాంగ్వేజ్ మండారిన్ ఆర్ మాండరిన్ వాటెవర్ ఇట్ ఈస్. కరెంట్ అఫైర్స్ రైట్. కరెంట్ అఫైర్స్. ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ ఆర్ జీ జిన్‌పింగ్ వాటెవర్ ఇట్ ఈస్. ప్రైమ్ మినిస్టర్ లీ క్వాంగ్. ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ. ఫైనాన్స్ మినిస్టర్ లాన్ ఫాన్ ఆర్ లాఫాన్ వాటెవర్ ఇట్ ఈస్. లాఫాన్ ఎఫ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్, వాంగ్ యీ వాంగ్ ఈ ఫారెన్ మినిస్టర్ గుర్తుపెట్టుకోవాలి. లీ క్వాంగ్ ప్రైమ్ మినిస్టర్, షీ జిన్‌పింగ్ ప్రెసిడెంట్. ఇతను న్యూస్‌లో ఉంటాడు కాబట్టి ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ చైనా. శ్రీలంక. శ్రీలంక క్యాపిటల్ శ్రీ జయవర్ధనపురే కొట్టే. రైట్. బట్ అందరూ ఏమనుకుంటారంటే కొలంబో అని ఉంటుంది. కానీ యాక్చువల్‌గా క్యాపిటల్ ఈస్ శ్రీ జయవర్ధనపురే కొట్టే. కానీ కొలంబో ఈస్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. అది గుర్తుపెట్టుకోవాలి. ముందుకెళ్ళిపోవాలి. ఏరియా 65,000 థౌసండ్స్‌లో ఉంది. 65,000 స్క్వేర్ కిలోమీటర్స్. శ్రీలంకలో 9 ప్రావిన్సెస్ ఉంటాయి ఆర్ స్టేట్స్ ఉంటాయి. రిలీజియన్ ఏంటి అనంటే బుద్ధిజం మెయిన్‌గా. బికాజ్ అశోకుడు వాళ్ళ ఎవరు పిల్లల్ని ఎవరు? అశోకుని పిల్లల పేర్లు చెప్పండి. వద్దులే నేను చెప్పను. మీరు చెప్పాలి. ఎందుకంటే మనం డిస్కస్ చేసాం ఏన్షియంట్ ఇండియాలో. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ హావ్ టు టెల్ మీ. అశోకుడు తన పిల్లల్ని బుద్ధిజం వ్యాపించేయమని పంపిస్తాడు. రైట్. నేను వద్దు చెప్పను. రైట్. రిలీజియన్ బుద్ధిజం, క్రిస్టియన్ ఓకే. ఇంతవరకు ఓకే. బుద్ధిజం అందుకు ప్రివైల్ అవుతుంది. క్రిస్టియానిటీ, ఇస్లాం అండ్ హిందూయిజం ఉంటాయి. ఓకే. శ్రీలంక
అండ్ ఇండియా 2 ఒక స్ట్రెయిట్ ఉంటుంది. ఆ స్ట్రెయిట్‌ను డివైడ్ చేస్తుంది శ్రీలంక, ఇండియాని. దట్ ఈస్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏం చేస్తుంది? శ్రీలంక, ఇండియాని డివైడ్ చేస్తుంది. సెపరేట్ చేస్తుంది. శ్రీలంకన్ కరెన్సీ శ్రీలంకన్ రూపీ. అఫీషియల్ లాంగ్వేజ్ సిన్హల తమిళ్. ఇది మీరు అఫీషియల్ లాంగ్వేజ్‌లో నుంచి నేను తీసా వెబ్‌సైట్‌లో నుంచి. 2 ఉన్నాయి. శ్రీలంక అఫీషియల్ లాంగ్వేజ్ సిన్హల అండ్ తమిళ్ కూడా. వాట్ ఈస్ దిస్? తెలీమా? రైట్. శ్రీలంక ప్రెసిడెంట్, ఇక్కడ కరెంట్ అఫైర్స్. విక్రమ్ విక్రమ్ షిండే. రనిల్ విక్రమ్ షిండే ఈస్ ద ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ దినేష్ గుణవర్దేనా ఆర్ గుణవర్దేనా. ఆ! దినేష్ గుణవర్దేనా. ప్రైమ్ మినిస్టర్ దినేష్, ప్రెసిడెంట్ విక్రమ్ షిండే వీళ్ళిద్దరూ న్యూస్‌లో ఉంటారు. ఫారెన్ మినిస్టర్ అలీ సాబ్రీ. ఫైనాన్స్ మినిస్టర్ అగైన్ రనిల్ విక్రమ్ షిండే. ప్రెసిడెంట్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరూ ఒకటే. రైట్. రనిల్ విక్రమ్ షిండే ఈస్ ద ప్రెసిడెంట్ అండ్ ఎఫ్ఎం ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక. దిస్ ఈస్ ఆల్ అబౌట్ శ్రీలంక. యెస్. ఇంకొక 2 ఉన్నాయి. 3 ఉన్నాయి. 3 అయిపోగొట్టేద్దాం. తొందరగా అయిపోగొట్టేద్దాం. దిస్ ఇస్ ఇట్. భూటాన్. భూటాన్ యొక్క క్యాపిటల్ థింపు ఆర్ థింఫు. ఏరియా 38,000 స్క్వేర్ కిలోమీటర్సే. హ్యాస్ 20 ప్రావిన్సెస్. వేవ్. బార్డర్ స్టేట్స్ 4 అంట. వావ్! వాట్ ఈస్ దిస్? భూటాన్. భూటాన్‌కి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం. హౌ? లెట్ వి సీ దిస్. రైట్. ఇంతవరకు వచ్చేసామా? భూటాన్. భూటాన్ ఇది. భూటాన్‌కి ఏమేమి ఉంది? ఒకటి సిక్కిం ఉంది ఇక్కడ. రెండోది అరుణాచల్ ప్రదేశ్ ఉంది. మూడోది సిక్కిం ఉంది. నాలుగోది ఇది వెస్ట్ బెంగాల్ ఈ యెల్లో. సో 4 ఉన్నాయా లేదా? ఈ 4 ఉన్నాయా లేదా? యెస్ 4. ఈ 4 ఎంత బార్డర్ లెంత్ అంటే 700 దగ్గట్లో. అంటే 699 స్క్వేర్ 699 బార్డర్ లెంత్ కాబట్టి కిలోమీటర్స్. బార్డర్ లెంత్ కాబట్టి కిలోమీటర్స్. రైట్. భూటాన్ యొక్క రిలీజియన్ బుద్ధిజం అండ్ హిందూయిజం. రైట్. కరెన్సీ ఏంటి? భూటానిష్ ఎన్‌గుల్ట్రమ్. రైట్. ఎట్లున్నదో అట్లే చదివా. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ జొంకా. జొంకా. యెస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భూటాన్‌కి ప్రెసిడెంట్ ఉండడు. కింగ్ ఉంటాడు. భూటాన్ ఈస్ వాట్ ఈస్ దిస్? కింగ్స్ రూల్. అండర్ కింగ్స్ రూల్. జిగ్మే ఖేసార్ నాంగ్వెల్ వాంగ్‌చుక్. రైట్. జేకేఎన్ వాంగ్‌చుక్. ప్రైమ్ మినిస్టర్ షెరింగ్ టాగ్బే. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? షెరింగ్ టాగ్బే ఆర్ టాబ్గే. రైట్. నెక్స్ట్ ఫారెన్ మినిస్టర్ దీన్ని ఎలా పలకాలో నాకు తెలీదు. యోంపో దుంగేల్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. లోంగ్‌పో దుంగేల్. వాటెవర్ ఇట్ ఈస్. ఫైనాన్స్ మినిస్టర్ నామ్గే షెరింగ్. యెస్. నామ్గే షెరింగ్. ఫైనాన్స్ మినిస్టర్ నామ్గే షెరింగ్. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్. భూటాన్ యొక్క స్టాటిక్ ఒకటి, కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఒకటి. బై దిస్ వి కంప్లీట్ ద మేజర్ థింగ్స్ దట్ విచ్ యూ నీడ్ టు కవర్ ఇన్ నైబరింగ్ కంట్రీస్. యెస్. ఇంకా కొన్నున్నాయి. లోక్‌సభ సీట్స్ ఎన్ని, రాజ్యసభ సీట్స్ ఎన్ని ఉన్నాయి. ఇలాంటివి గూడా వాడింకా ఆ లెవెల్‌కి అడిగాడనంటే అమ్మ బాబోయ్! లెట్ ద ఎఫ్‌డిఎఫ్ఎస్ కంప్లీట్. ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ ఆ ఫస్ట్ డే ఒకటి అయిపోతే 3, 4 షిఫ్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. 3, 4 షిఫ్ట్స్ తీసుకొని యావరేజ్ తీసుకొని ఏవి మినిమమ్ మేజర్‌గా కాన్సంట్రేట్ చేయాలనేది మనకప్పుడు తెలుస్తుంది. అందులోనే ఇవి కాన్సంట్రేట్ చేస్తానంటే మనమైతే తగ్గేదే ఉండకూడదు. మ్యాన్మార్ క్యాపిటల్ నైపిడావ్. వాట్ ఈస్ దిస్? ఏరియా 6.76 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్. బార్డర్ షేర్ చేసుకునేది 4 స్టేట్స్‌తో. బార్డర్ లెంత్ వచ్చేసి 1643 నాట్ 143. 1643 కిలోమీటర్స్ విత్ మయన్మార్. రైట్. ఇండియా షేర్స్ మయన్మార్‌తో 1643 కిలోమీటర్స్. బార్డర్ స్టేట్స్ 4. అదేదో చూద్దాం. మయన్మార్ ఎక్కడుంటుంది? ఇక్కడుంటుంది. ఇది మయన్మార్. కొంతమందికి తెలియకపోవచ్చు. కొత్తగా చదువుతుండొచ్చు. సో దట్ యూ విల్ బి కమింగ్ టు నో. రైట్. మ్యాన్మార్ ఇక్కడుంది ఇదంతా. సో ఇది చూడండి. ఒకటి అరుణాచల్ ప్రదేశ్‌తో వస్తుంది. నెక్స్ట్ నాగాలాండ్‌తో వస్తుంది. నెక్స్ట్ ఇంఫాల్‌తో వస్తుంది. నెక్స్ట్ మిజోరాంతో వస్తుంది. త్రిపురతో వస్తుందా? త్రిపురతో బంగ్లాదేశ్. ఇదంతా బంగ్లాదేశ్. రైట్. 1, 2, 3, 4. 4 షేడ్స్ వచ్చేసినాయి. 4 స్టేట్స్ వచ్చేసినాయి. రైట్. చూడండి. ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం. దట్స్ ఇట్. సో, దిస్ ఇస్ ఇట్. ఈ బార్డర్ లెంత్ ఎంత అంటే 1643. 143 కాదు 1643 స్క్వేర్ కిలోమీటర్. స్క్వేర్ ఎందుకొచ్చింది? కిలోమీటర్స్. రైట్. నా 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 నా. రిలీజియన్ బుద్ధిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, హిందూయిజం. మేజర్‌గా బుద్ధిజం ఇస్ ప్రివైల్డ్ ఇన్ మ్యాన్మార్. కరెన్సీ ఏంటి? బర్మీస్ క్యాట్. రైట్. మయన్మార్ అన్న, బర్మా అన్న ఒకటే. రైట్. జస్ట్ ఎ మినిట్. రికార్డ్ అవుతుంది. యెస్. మయన్మార్ అన్న, బర్మా అన్న ఒకటే. హెన్స్ మయన్మార్ యొక్క కరెన్సీ బర్మీస్ క్యాట్. నాట్ క్యాట్. రైట్. అఫీషియల్ లాంగ్వేజ్ బర్మీస్. మయన్మార్. కరెంట్ అఫైర్స్ సెక్షన్. ప్రెసిడెంట్ ఎవరండి? ప్రెసిడెంట్ ఇస్ మిన్ ఆంగ్ హ్యాంగ్. ఎంఏహెచ్. రైట్. ప్రైమ్ మినిస్టర్ కూడా మిన్ ఆంగ్ హ్యాంగ్. రైట్. ఫారెన్ మినిస్టర్ థాన్ స్వే. ఫైనాన్స్ మినిస్టర్ విన్ షీన్.
రైట్. ఇవి చాలా వాట్ ఈస్ దిస్ అరుదుగా ఐ మీన్ ఇలాంటివే వచ్చేది క్వెషన్‌లు. చూడండి ఇలాంటి క్వెషన్‌లు ఎందుకు రావు? టాన్, స్వే, విన్, షిన్ ఆప్షన్స్ మీరు బాగా గమనిస్తే ఫీల్ అవుతే ఇలాంటి ఆప్షన్సే పడింటాయి. టాన్, స్వే, విన్, షిన్, ఆంగ్, హ్యాంగ్ రైట్ ఇలాంటివి వచ్చుంటాయి. ఇవిన్నిట్లో ఎవరు కరెక్ట్ అనేసి ప్రెసిడెంట్ అంటాడు. ఇట్ ఈస్ మిన్ ఆంగ్ హ్యాంగ్. రైట్. మ్యాన్మార్ అయిపోయింది. నేపాల్. నేపాల్ క్యాపిటల్ కాఠ్మండు తెలిసిందే మీకు. 147 ఆర్ 1.47 లాక్ స్క్వేర్ కిలోమీటర్స్. 7 ప్రావిన్సెస్ ఉంటాయి. 1.47 7 ప్రావిన్సెస్. రైట్. బార్డర్ స్టేట్స్ విత్ 5. వెస్ట్ బెంగాల్ కూడా ఉంది. నేపాల్ ఎక్కడ? వెస్ట్ బెంగాల్ ఎక్కడ అనిపిస్తుంది. బట్ వెస్ట్ బెంగాల్, సిక్కిం, బీహార్, యూపీ అండ్ ఉత్తరాఖండ్ అంట. లెట్ వి సీ దట్. మీకు కనిపిస్తుందా ఇక్కడ ఇది? యెస్ కనిపిస్తుంది. యెప్. ఎక్కడుంది? ఉత్తరప్రదేశా? నో నేపాల్. నేపాల్. నేపాల్ చూస్తే నేపాల్ ఎక్కడుందండి? ఇది ఒకటి. ఉత్తరాఖండ్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ బీహార్, నెక్స్ట్ ఇదేంటిది? వెస్ట్ బెంగాల్. ఈ పోర్షన్ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5. 5 ఉన్నాయి. రైట్. 5 ఉన్నాయి. హెన్స్ ఇక్కడ 5 స్టేట్స్. బార్డర్ స్టేట్స్ విత్ 5. ఓకే. నౌ ఇంతవరకు ఓకే. ఈ బార్డర్ లెంత్ ఎంత అంటే 1751 కిలోమీటర్స్. 1751 ఇది 1751 కిలోమీటర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. 1751 ఆ! ఇంతవరకు ఓకే. ఇంతవరకు ఓకే. నేపాల్ రిలీజియన్ ఏంటి? హిందూయిజం అండ్ బుద్ధిజం. నేపాల్ రిలీజియన్ ఏంటి? హిందూయిజం అండ్ బుద్ధిజం. నేపాల్ కరెన్సీ నేపాలీస్ రూపీ. అఫీషియల్ లాంగ్వేజ్ నేపాలీ. ప్రెసిడెంట్ ఎవరు? రామ్‌చంద్ర పౌడేల్. ఇవి ఇంపార్టెంట్. రామ్‌చంద్ర పౌడేల్. ఎవరు? నేపాల్ ప్రెసిడెంట్ రామ్‌చంద్ర. రామ్‌చంద్ర. నేపాల్ ప్రెసిడెంట్. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ. కేపీ శర్మ ఓలీ. రైట్. ఫారెన్ మినిస్టర్ అర్జు రానా డ్యూబా. అగైన్ ఔట్ ఆఫ్ డ్యూ రెస్పెక్ట్ ఇట్ ఈస్ అగైన్ వాట్ ఇస్ దిస్ రెస్పెక్ట్‌తో ఇచ్చి మనం ఇది చెప్తున్నాం. మనకి ప్రొనౌన్సియేషన్ పెద్దగా ఇబ్బంది అవ్వచ్చు. ఇట్ ఈస్ అగైన్ నాకు అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి అండ్ వైస్ అవర్స్ మన పేర్లు వాళ్ళకి పలికేకి కొద్దిగా ఇబ్బంది. రైట్. సత్యనారాయణ శాస్త్రి అనేది చెప్పడానికి వాళ్ళకి నోరు పలక్కపోవచ్చు. రైట్. నేపాల్ ఫారెన్ మినిస్టర్ అర్జు రానా డ్యూబా. నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ బిష్ణు ప్రసాద్ పౌడెల్. రైట్. ఇది 2 గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ఏమో రామ్‌చంద్ర పౌడెల్. ఫైనాన్స్ మినిస్టర్ బిష్ణు ప్రసాద్ పౌడెల్. నేపాల్. ఓకే. ఫైనల్ వన్ మాల్దీవ్స్. అసలు అనుకోరు బట్ యెస్ మాల్దీవ్స్ ఈస్ అగైన్ నైబరింగ్ కంట్రీ అనుకోవచ్చు. వాటర్ వేస్‌లో రైట్. మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ మాలే. ఏరియా చూడండి 300 స్క్వేర్ కిలోమీటర్స్. రిలీజియన్ ఇస్లాం 98.7% మాల్దీవ్స్. మాల్దీవ్ కరెన్సీ మాల్దీవియన్ రూఫియా. మాల్దీవ్స్ అఫీషియల్ లాంగ్వేజ్ దివేహి ఆర్ మాల్దీవియన్. మాల్దీవ్స్ అఫీషియల్ లాంగ్వేజ్ దివేహి ఆర్ మాల్దీవియన్. కరెంట్ అఫైర్స్ సెక్షన్. ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజు whatever it is. Prime Minister no PM as it follows the presidential system of government. Foreign Minister Musa Zamir. Finance Minister Mohammad Shafiq. Musa Zamir Z Foreign Minister. రైట్. ఏ టు జెడ్ ఇండియాలోనే ఆర్ వాట్ ఈస్ మాల్దీవ్స్‌లోనే ఉంటుంది. జెడ్ తర్వాత వచ్చేది ఫారెన్ మినిస్టర్ మూసా జమీర్. ఫైనాన్స్ మినిస్టర్ మొహమ్మద్ షఫీక్. బై దిస్ వి కంప్లీట్ ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్. రైట్. ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ ఏవేవి ఉన్నాయి అనేసి వి డిస్కస్డ్ ఆల్ దోస్ థింగ్స్. యెస్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వన్ రిగార్డింగ్ స్టాటిక్ అండ్ కరెంట్. ఇంతకు మించి మీరు పోవాల్సిన అవసరం లేదు. యెస్ ఇఫ్ యూ వాంట్ టు యూ హ్యావ్ టైమ్ యెస్ యూ కెన్ డూ ఇట్ అప్. బట్ యెస్ ఎఫ్‌టిఎఫ్ఎస్ లెట్ ఇట్ కంప్లీట్. ఆ ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ ఆర్ 4 షిఫ్ట్స్ అయిపోయిన వెంటనే మనకు ఒక ఐడియా వస్తుంది ఫ్రమ్ వేర్ దిస్ ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ అడుగుతున్నాడు అనేసి. ఇందులో అడిగితే మంచిదే. లేకపోయినా మనం అప్పటికప్పుడు దీనికి అడిషన్ చేసేయొచ్చు. ఎంతసేపు? సో డోంట్ వరీ. దిస్ ఈజ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ ఆల్. బట్ యెస్ ఇది మీరు మిస్ చేస్తున్నారనంటే అగైన్ నేనేం చేయలేనింకా. యెస్ ఇంకా ఉంది. ఇంకోటుంది. యెస్ ఏంటి అనంటే యెస్ మీ కెమిస్ట్రీ నేను చెప్పాలనుకున్న ఫైనల్‌గా పార్ట్ 3 ఒకటుంది. ఆ పార్ట్ 3 యొక్క వాట్ ఈస్ దిస్ ఇదుంది. రెడీగా ఇక్కడ పెట్టేసా. అంతా రెడీగుంది. మొత్తం రెడీగుంది. సీ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. బట్ యెస్ ఇట్ టేక్స్ టైమ్. ఎందుకు ఇట్ టేక్స్ టైమ్ అంటే చూడండి ఇదంతా డిస్కస్ చేయాలి. ఐయూపాక్ ఫంక్షనల్ నేమ్, ఐయూపాక్ గ్రూప్, సఫిక్స్, ఎగ్జాంపుల్ ఇవన్నీ డిస్కస్ చేయాలి. ఇవే ఇక్కడి నుంచే ఈ స్లైడ్‌లో నుంచే దిగుతాయి. ఇది కూడా నేను మీకు వాట్ ఈస్ దిస్ లెసన్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు వాట్ ఈస్ దిస్ నేను అదే పనికి మొత్తం చదివేసి ఆల్కైల్ గ్రూప్ ఏంటి ఇవన్నీ అనేసి నేను డిస్కస్ చేస్తా. ఈ లైన్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ ప్రతీది చిన్న పాయింట్ కూడా మనకు థియరిటికల్‌గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ థియరిటికల్‌గా అడిగే ఛాన్సెస్ మొత్తాన్ని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశా. ఇదంతా ఒక గంటలో, ఒక అర్ధగంటలోనో, ఒక 40 నిమిషాల్లోనో చెప్పేకి కంప్లీట్ చేసేకి చూస్తా. సో దట్ మీ లెస్ టైమ్‌లో మోర్ ఎఫర్ట్ ఇచ్చేకి నేనిస్తా. ఇవన్నీ ఇంపార్టెంటే. ఇవే వస్తున్నాయి. చూడండి లాస్ట్ సీజల్ ఏది ఫంక్షనల్ గ్రూప్, ఏది బ్రాంచ్, ఏది ఫంక్షనల్ గ్రూప్ ఇవి రావా?
లాస్ట్ టైం ఏదొచ్చింది? థయోఫినో, ఫ్యూరానో వచ్చింది. నెక్స్ట్ పైరిడిన్ రాదా? ఎందుకు రాదు? నెక్స్ట్ ట్రోప్లిన్ ఎందుకు రాదు? అనిలిన్ ఎందుకు రాదు? బెంజీన్ వచ్చింది లాస్ట్ టైం. నాప్థలిన్ వచ్చింది లాస్ట్ టైం. మిగతావి ఎందుకు రావు? దిస్ ఈస్ ద ఓన్లీ హోల్ సోల్ అప్డేటెడ్ కెమిస్ట్రీ దట్ విచ్ వీ ఆర్ గోనా డిస్కస్ ఇట్. బట్ యెస్, దీనికి కొద్దిగా టైం కావాలి. నాకు కూడా టైం ఇంపార్టెంటే, మీకు కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చెప్పింది కూడా పెద్దగా తక్కువ ఇంపార్టెంట్ ఏదో కాదండోయ్. రైట్. యెస్. ఆఫ్‌కోర్స్. ఇక్కడ ఇది కూడా చెప్పాలి. ఇది కూడా చెప్పేస్తా. మోస్ట్‌లీ ఈరోజు నెక్స్ట్ వీకెండ్ ఉంది కదా! వీకెండ్‌లో చెప్పేస్తా. ఐ విల్ టేక్ టైమ్. వీకెండ్‌లో కొద్దిగా టైం తీసుకొని కూల్‌గా చెప్తే మీకు అర్థమవుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంత టఫ్ చేయాలంటే అంత టఫ్ చేయొచ్చు. అదే దాన్ని ఎంత ఈజీ చేయాలంటే అంత ఈజీ చేయొచ్చు. నేను ఈజీ చేసే పనిలో పడ్డా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ లెట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్. టైం అయిపోయింది. నేను చదివేదంతా అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ద థింగ్ రికార్డ్ చేసాక మీకు కొద్దిగా నీట్‌గా చెప్పడానికి నాకు ఫ్రీగా ఉండాలి. మైండ్ ఫ్రీగా ఉంటే కరెక్ట్‌గా చెప్పగలను. అంతే తప్ప ఇప్పటికిప్పుడు ఆదరా బదరా పదరా మొగుడా అన్నట్లు చెప్పేస్తే ఆట అయిపోతుంది. ఆడ మీకు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అండ్ పర్పస్ సర్వ్ కాదు. హెన్స్ ఈ కెమిస్ట్రీ ఈస్ సచ్ ఎ సెన్సిటివ్ టాపిక్ అండ్ ఇట్ హాస్ టు బి డెల్ట్ విత్ సెన్సిటివ్‌లీ. రైట్. సెన్సిటివ్ మేనర్‌లోనే డీల్ చేయాలి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యెస్. డోంట్ వరీ 1 ఆర్ 2 డేస్‌లో వచ్చేస్తుంది. బట్ యెస్, దీనికంటే ముందు ఇది కంప్లీట్ చేయండి. దీని తర్వాత ఇంకొకటి, మీరు మార్క్స్ ఎక్కువ రాస్తున్నారు అనంటే దాని గురించి ఒక వీడియో చేస్తా. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ డూయింగ్ మార్క్స్ ఆర్ యెస్, ఇఫ్ యూ ఆర్ యుటిలైజింగ్ ఇన్ యువర్ టైమ్ డూయింగ్ మార్క్స్ ఆర్ నాట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా. బట్ యెస్, గుడ్ డే అండ్ హావ్ ఎ గుడ్ ప్రిపరేషన్. బై.